Hello friends, welcome to Dara English Communication. As you see on the screen, today we are going to discuss possessive pronoun. సో పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అసలు? ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ అని మనం వేటిని అంటే ద ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పొసెసివ్ కేస్. వేటిని మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అంటామంటే ద ప్రొనౌన్స్ which are used in the possessive case. Okay. వేటిని మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ద ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పొసెసివ్ కేస్. మరి ఏంటి ఈ ప్రొనౌన్స్? వాటిని మనం పొసెసివ్ కేసులో ఉపయోగించే ప్రొనౌన్స్ ఏంటి అసలు? ఓకే, సో అప్పుడు ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మనం వేటిని అంటామంటే మైన్, యువర్స్, అవర్స్, దేర్స్ ఎక్సెట్రా. ఇట్లాంటి అన్నీ కూడా మనం ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఓకేనా? సో పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ మనకి మైన్ కానీ యువర్స్ కానీ అవర్స్ కానీ దేర్స్ కానీ ఇట్లా మనకి ఎప్పుడైతే వేరొకళ్ళ పొజిషన్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇక్కడ మనకి పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెంటెన్సెస్ తీసుకుందాం మనం. ఇప్పుడు మైన్ అనేది ఉంది. సో మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ నాదనుకో, ఏం చేస్తాం? దిస్ పెన్ ఈజ్ మైన్, సారీ, దిస్ పెన్ ఈజ్ మైన్. సో ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నామంటే ఇక్కడ ఈ యొక్క పెన్, ఈ ప్రాపర్టీ ఏదంటే ఏం చెప్తున్నాను? దిస్ పెన్ ఈజ్ మైన్ అని చెప్పేసి నేను ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాను. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అక్కడ బుక్స్ ఉన్నాయి. సో ఏం చేయాలి మనం? దోస్ బుక్స్ ఆర్ అవర్స్. ఏమంటారు? దోస్ బుక్స్ ఆర్ అవర్స్. అక్కడ కొన్ని బుక్స్ ఉంటే ఆ బుక్స్ మనం ఏమంటున్నాం అంటే ఆ బుక్స్ మనవి అని చెప్పేసి అంటాం. సో దోస్ బుక్స్ ఆర్ అవర్స్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పాలి? బ్యాగ్స్ ఉన్నాయి. అక్కడ బ్యాగ్స్ అంటే ఇప్పుడు మనకి దీస్ బ్యాగ్స్ ఆర్ యువర్స్. సో ఈ విధంగా మనం వేటిని అయితే పొసెసివ్లో మనం ఉపయోగిస్తాం వాటి మనం ఏమంటున్నాం అంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. సో మన పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ద ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పొసెసివ్ కేస్. సో పొసెసివ్ కేస్ అంటే ఇక్కడ మనకి ఏమున్నాయి? మైన్ అని, అవర్స్ అని, యువర్స్ అని చెప్పేసి, ఓకే, దీస్ బిలాంగింగ్స్ ఆర్ దేర్స్ అని చెప్పేసి ఇట్లా మనం అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మరి ఇంపార్టెంట్ పాయింట్ మనం నోట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి we don't use a noun after a possessive pronoun. అర్థమవుతుందా? we don't use a noun after a possessive pronoun, but మనం we can use a noun after a possessive adjective. ఓకే, పొసెసివ్ adjectives ముందు మనం noun అనేది ఉపయోగించుకోవచ్చు. ఓకే, we don't use a noun after a possessive pronoun, but we can use a noun after a possessive adjective. సో అంటే అది మనకి ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దిస్ ఈజ్ మై బుక్. ఓకే, ఇప్పుడు మై అనేది ఏంటిది? మై అనేది పొసెసివ్ ఆబ్జెక్టివ్. ఓకే, దిస్ ఈజ్ మై బుక్ అంటే ఇక్కడ మనకి మై అనేది ఏంటంటే పొసెసివ్ ఆబ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ దీస్ ఆర్ యువర్ బ్యాగ్స్. సో ఇప్పుడు మనం అనుకో ఇక్కడ మనకి ఏంటిది? యువర్ అనేది ఇక్కడ మనకి పొసెసివ్ ఆబ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? దిస్ ఈజ్ మై బ్యాగ్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే పొసెసివ్ ఆబ్జెక్టివ్ ఇది మనకు. అందుకని మనం ఏం చేస్తున్నాం? వీ కెన్ యూజ్ ఎ నౌన్ ఆఫ్టర్ ఏ పొసెసివ్ ఆబ్జెక్టివ్, బట్ వీ కెనాట్ యూజ్ ఎ నౌన్ ఆఫ్టర్ ఏ పొసెసివ్ ప్రొనౌన్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఎందుకంటే ఇక్కడ మనకి పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి మనకి నౌన్స్ని పొసెసివ్ ప్రొనౌన్స్ ముందు మనం నౌన్స్ అనేవి ఉపయోగించాం. బట్ ఇక్కడ మనం ఆబ్జెక్టివ్స్ ముందు ఏవైతే పొసెసివ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయో వాటి తర్వాత మనకి ఇక్కడ నౌన్స్ అనేది ఉపయోగించడానికి ఉంటుంది. సో ఇది మనకు పొసెసివ్ ప్రొనౌన్స్. అర్థమవుతుందా? ఒకటే థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే we don't use a noun after a possessive pronoun. Anyway, I'll write. We don't use a noun
after a possessive pronoun. We don't use a noun after a possessive pronoun, but ఇక్కడ మనకి ఏంటి, we can use a noun after a possessive adjective. అర్థమవుతుందా? సో మనం ఏమంటున్నాం, we don't use a noun after a possessive pronoun, but we can use a noun after a possessive adjective. సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇది మనం నోట్ అని కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ విధమైన క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా. ఓకేనా? సో అందుకోసం ఇదంతా కూడా మనకి అవసరం. సో ఇప్పుడు పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ద పొసెసివ్ కేస్. అవి మనకు వేటి మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అంటామంటే ఇక్కడ మనకి మైన్ అని, యువర్స్ అని, అవర్స్ అని, డేట్స్ అని ఇట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పొసెసివ్ ప్రొనౌన్స్. సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినాం. సో ఎగ్జాంపుల్స్ అనేవి మనకు ఈ విధంగా ఉంటాయి. అదే మనం నౌన్స్ అనేవి ప్రొనౌన్స్ ముందు యూజ్ చేయరాదు, బట్ ఇక్కడ మనకి నౌన్స్ అనేవి ఆఫ్టర్ పొసెసివ్ ఆబ్జెక్టివ్ తర్వాత మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాం. సో వీడియోకి ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చిన ఏ విధంగా మనం పొసెసివ్ ఆబ్జెక్టివ్స్ యూజ్ చేయొచ్చు అంటే దిస్ ఈజ్ మై బుక్. సో ఇది మై అనేది మనకి పొసెసివ్ ఆబ్జెక్టివ్. దీస్ ఆర్ యువర్ బుక్స్, ఇక్కడ మనకి యువర్స్ అనేది, యువర్ అనేది పొసెసివ్ ఆబ్జెక్టివ్. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.